ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ 4 రోజులు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభవార్తల సంఖ్య గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి, అధిపతి బుధుడు. మీరు చాలా ప్రశాంతంగా సౌమ్యమైనటువంటి స్వభావంతో, స్థిరత్వంతో, డబ్బుపై ఆసక్తి అనేది కలిగి ఉంటారండి. అయితే మీలో ఓపికతో పాటు చాలా సహనం కూడా ఉంటుందన్నమాట. మీ రాశి వారి యొక్క తత్వం ఇక స్థిర రాశి అనే. అలాగే మీకు అదృష్టపు రంగు వచ్చేసి ఆకుపచ్చ, అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 4, 3, 7, 9, అశుభ సంఖ్యలు 3. పూజించవలసినటువంటి భగవంతుడు లక్ష్మీదేవి, హనుమంతుల వారు, అలాగే పరమశివుణ్ణి కూడా పూజించడం వల్ల చాలా శ్రేయస్కరం అనే చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారు ఎవరిపైనా కూడాను ఆధారపడకుండా వీరి ద్వారిలో వీరు వెళ్ళడానికి అనుకుంటూ ఉంటారండి. ఇక ఎప్పుడూ కూడా ఒకే రీతిలో ఉండేటువంటి స్వభావాన్ని కలగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనే చెప్పాలి. అంటే ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా ఉండేటువంటి స్వభావం కాదనమాట. ఇక నిలకడతో ఎప్పుడూ కూడాను నిరంతరము కూడా ఉండేటువంటి స్వభావం అనేది వీరికి ఒక గొప్ప లక్షణంగా ఉంటుంది. ఏదైనా కానీ ఒక మాట అనేది ఇస్తే అది చేసే విధంగా కూడా ఉంటుందన్నమాట వీరి యొక్క స్వభావం. అలాగే నూతన ఆలోచనలతో, ఆవిష్కరణతో చక్కగా రాణిస్తారు. ఇక వీరికి జ్ఞాపక శక్తి అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి అంతేకాకుండా వీరి యొక్క రూపం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక బ్రహ్మాండమైనటువంటి రూప లావణ్యంతో అద్భుతంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. అయితే చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో 6 అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి వలన మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏమరపాటుగా అసలు ఉండకండి. అదృష్టం అనేది కూడా చేజారిపోబోతుంది. అలాగే అది డబ్బు విషయమా, లేదంటే ఆరోగ్య విషయమా, లేదంటే ప్రాణానికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఒక సెకండ్ కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఇంట్లో అంటే ఏం జరగబోతుంది అనేటువంటి విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఇక అలాగే మీ మనసులో మీ యొక్క ఇష్టదైవం యొక్క నామాన్ని అయితే ఒక్కసారి మనసులో ధ్యానించుకొని ప్రశాంతంగా ఈ వీడియోని అయితే చూడండి. ధర్మం కోసం మనం అనేది ఎప్పుడూ కూడా పోరాడుతూ ఉంటామనే చెప్పుకోవాలి అనుకుంటూ ఉంటారండి. పట్టుదలతోనే న్యాయకత్వం అయినటువంటి లక్షణాలతో మీ యొక్క 10 మందిలో మీరు నడిచి వస్తూ ఉంటే ఆ టీవీ అలాగే గత కొన్ని రోజులుగా, కొద్ది నెలలుగా మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు బాగా తెలుసు. మీరు బయటికి గంభీరంగా ఉంటారండి, నవ్వుతూ మాట్లాడతారు. కానీ అయితే ఏంటంటే ఒంటరిగా ఎప్పుడూ కూడా మీ మనసులో ఏదో ఒక ఆవేదన అనేది ఉంటుందన్నమాట. ఈ కొత్త సంవత్సరం మొదలైంది కదండి, కొత్త ఆశీస్సులతో నా యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది అనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఏమి అనిపించట్లేదన్నమాట. అంటే మీ పనుల్లో జాప్యం అనేది కూడా చివరి క్షణంలో కూడా డబ్బు అంతా కూడా అవుతమవుతుంది అనేటువంటి టైం అనేది కూడా మీకు డబ్బు అనేది మీ యొక్క చేతికి చేజారిపోవడం కానీ, ఏదో ఒక విధంగా ఖర్చుల రూపంలో చేజారిపోవడం కానీ, ఇలా గత కొన్ని రోజులుగా ఏంటంటే అనేక రకాల సమస్యలతో మీరైతే చాలా రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. నేను అందరికీ కూడా సహాయం చేస్తున్నాను కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలని చెప్పేసి భగవంతుడిని నిలదీస్తూ ఉన్నారు. అలాగే డబ్బు వస్తుంది కానీ అది మీ దగ్గర నిలబడడం లేదు. ఇన్నాళ్లుగా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. నమ్మినటువంటి వారి వెన్నుపోటు పడుస్తున్నారు. సొంత వాళ్ళు మీకు శత్రువులుగా మారారు. ముఖ్యంగా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్య చిన్న మాటలు కాస్త పెద్ద గొడవల్లాగా మీకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదో ఒక తెలియనటువంటి భయము అనేది గుండెదడ నిద్ర లేనటువంటి మిమ్మల్ని వేధిస్తూ ఉంటున్నాయి. అయితే బాధపడవలసిన అవసరం అయితే ఏది కూడా లేదండి. కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు కదా. చెప్పాలి అంటే ఈ 4 రోజుల్లో మీ యొక్క జాతక చక్రంలో చంద్రుడి యొక్క సంచారము, అనేక రవిస్థానం కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని మీకైతే కనబరుస్తుందన్నమాట. అయితే ఇన్నాళ్ళు కూడా మీరు పడినటువంటి అవమానాలు, ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కొన్ని కష్టాలకు సమాధానం అనేది దొరకబోయేటువంటి రోజులు ఈ 4 రోజుల్లో. మీ యొక్క శత్రువులు కూడా మీ కళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగేటువంటి రోజులు ఇవి. ముందుగా చెప్పాలి అంటే మీ ఇంట్లో జరగబోయేటువంటి కొన్ని ఊహించని మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. చెప్పాలి అంటే మీ యొక్క కుటుంబం ప్రాణం. మీకోసం మీరు యొక్క బ్రతకరనమాట. వీరు వాళ్ళ కోసం మాత్రమే బ్రతుకుతారు. మీరు ఏంటంటే ఈ 4 రోజుల్లో మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే కనుక మీ ఇంట్లో ఒక శుభ పరిణామం అనేది కూడా చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి. దీర్ఘకాలిక సమస్యలు ఒక పరిష్కారాన్ని దొరకబోతున్నాయి. మీ ఇంట్లో ఎప్పటి నుండో ఒక సమస్య అనేది నలుగురితో వస్తుంది అనుకోకండి. అది ఆస్తి గొడవ కావచ్చు, లేదంటే వివాహ సంబంధం కుదరకపోవడం కావచ్చు. అయితే ఈ 4 రోజుల్లో దానికి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట.
అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ ఒక బంధువు రూపంలో కానీ మీకు సహాయపడుతూ ఉంటారు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా సడన్గా మీకు అనేది కూడా మీ చేతికి అందుతుంది. అలాగే మీరు ఎప్పుడో మర్చిపోయినటువంటి బాకీలు కూడా మీకు వసూలవుతాయి, లేదా పూర్వీకుల యొక్క ఆస్తికి సంబంధించిన వ్యవహారం మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే సంతాన విజయము, మీ యొక్క పిల్లల గురించి మీరు చాలా బెంగ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా, వారి యొక్క చదువులో కూడా ఉద్యోగంలో కూడా మంచి వార్తను అనేది కూడా మీరైతే వింటారు. ఇది అంతా కూడా మీకు గుండె బరువును తగ్గిస్తుంది. కానీ ఇది అంతా కూడా జరగాలి అంటే మీరు ఈ 4 రోజుల్లో చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయండి. అవి ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం వివరంగా డే బై డే తెలుసుకుందాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి సమయం అనే చెప్పాలి. ముఖ్యంగా మీ యొక్క మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకొని మరీ ప్రయత్నించండి. అలాగే భగవంతుడికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి. ఒక్కరోజు మీకు ఎటువంటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెలలో మీ రోజున మొదటి రోజు మీకు కొంచెం బద్ధకంగా అనిపించవచ్చు, కానీ అది అంతా కూడా తుఫానుకు ముందు ప్రశాంతంగా అలాంటిది. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అనేది అందుతుంది. ఆఫీస్లో మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు మీరు అందుకుంటున్నారు. వ్యాపారస్తులకు ఈరోజు అద్భుతమైనటువంటి టర్నోవర్ జరుగుతుంది. చేయవలసినటువంటి పని అనేది ఈరోజు తప్పకుండా ఉదయం సూర్య నమస్కారం అనేది చేసుకోండి. అలాగే తరువాత ఈరోజు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక, అలాగే మీకు కలగబోయేటువంటి రాజయోగం, ధనవర్షం, ఈ రెండూ కూడా 2 రోజులుగా తప్పకుండా ఇక అక్షయ పాత్రలాగా మీకు అయితే మట్టిని పట్టకుండా కూడా బంగారం అవుతుంది. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి కూడా కొత్త వస్తువులు మీరైతే కొనుగోలు చేయడానికి, బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ 4 రోజుల్లో సరైనటువంటి సమయం ఏదైనా కానీ ఒక రోజున అని కూడా మీకు చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే డబ్బు ఇవ్వాలి అంటే కానీ ఎవరైనా కానీ తప్పక ఇస్తారండి. మీరు రుణ విముక్తి అనేది కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వారి యొక్క ముఖంలో చిరునవ్వు చూస్తారు. మరి అంతేకాకుండా ఈ యొక్క 4 రోజులు చాలా కీలకమైనటువంటి మలుపు అనేది ఏంటి అంటే కనుక చాలా మిశ్రమంగా ఉన్నాయండి. మీ యొక్క మార్పులు అనేవి బంధువుల యొక్క రాక మీ ఇంట్లో సందడి ఏర్పడే విధంగా చేస్తుంది. అయితే ఖర్చులు కూడా విపరీతంగానే పెరుగుతాయండి. అనవసరమైనటువంటి ఆర్భాటాలకు అయితే పోబాకండి. అలాగే మీరు తీసుకున్నటువంటి ఒక్కొక్క నిర్ణయం అనేది కూడా ఈరోజు మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి కొత్త 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే విధంగా ఉంటుంది. కాబట్టి పెద్దల యొక్క సలహాలు కూడా లేకుండా ఏ నిర్ణయం కూడా అసలు తీసుకోకండి. అలాగే ఈ రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేటువంటి రోజుగా కూడా గుర్తుంచుకోండి. అయితే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వారికి ఈ 4 రోజులు ఎప్పుడైనా కానీ మంచి అవకాశాలు వర్షమే కురుస్తుంది. ఈ యొక్క శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు కూడా మీ ఇంట్లో జరుగుతాయండి. అయితే ఇక్కడి వరకు అంతా కూడా బాగానే అదృష్టం అనేది వస్తుంది, డబ్బు అందుతుంది అని చెప్పుకున్నాం కదండి. మరి నా యొక్క బాధ్యతగా మీరు ఒక చేదు నిజాన్ని కూడా ఒక హెచ్చరిక అని కూడా చెప్పాలి. నేను చెప్పినటువంటి విధంగా ఈ యొక్క విషయం అనేది కూడా ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే అత్యంత జాగ్రత్తగా ఈ 4 రోజుల మధ్యలో మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడూ కూడా ఆవేశానికి, అహంకారానికి, అలాగే ఎక్కువగా కోపానికి కూడా వీటికి అయితే గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉందండి. ముఖ్యంగా సంతకాలు షూరిటీ సంతకాలు దయచేసి అయితే చేయకండి. మీ సొంత తమ్ముడు అయినా కానీ, మీ యొక్క ప్రాణ స్నేహితుడు అయినా కానీ ఈ 4 రోజులు ఎవరికి కూడా డబ్బు విషయంలో గ్యారంటీ అనేది కూడా అసలు ఇవ్వకండి. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టకండి. ఒకవేళ మీరు ఆవేశపడి లేదంటే మొహమాట పడి సంతకాలు కనుక పెట్టినట్లయితే మీ యొక్క భవిష్యత్తులో ఆ యొక్క అప్పులు అనేవి మొత్తము కూడా మీరే తీర్చుకోవాలన్నమాట. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇక అలాగే మీ ఇంట్లో ఆడవారితో భార్య, భర్త, తల్లి లేదంటే మీ యొక్క సోదరి మండలతో మీరైతే వాదనలకైతే అసలు దిక్కండి. ఈ రోజుల్లో మీ నోటి నుండి వచ్చేటువంటి ఒక తప్పుడు మాట అనేది మీ యొక్క బంధాన్ని శాశ్వతంగా తుంచేసే విధంగా ఉంటుంది. కాబట్టి మౌనమే మీ యొక్క ఆద్యం. కోపం వస్తే మంచి నీళ్లు తాగి పక్కకు వెళ్ళిపోండి. అంతేకాని మాట మాత్రం అసలు జారకండి. ఒక జాగ్రత్త అనేది కూడా మీరు తప్పకుండా పాటిస్తే ఈ 4 రోజులు మిమ్మల్ని ఎవరూ కూడా ఆపలేరు. ఇక అలాగే మీకు ఉన్నటువంటి చిన్నపాటి దోషాలు పోవాలి అంటే, కొన్ని గండాల నుండి గట్టెక్కాలి అంటే మీరు ఏం చేయాలి అని చెప్పేసి మీ పనుల్లో అంతా కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలా సులభమైనటువంటి చిన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందామండి. శ్రద్ధగా మీరు వింటే కనుక అత్యంత తప్పకుండా మీకైతే ఆదిత్య హృదయం అయితే ఎప్పుడైనా కానీ ఈ 4 రోజుల్లో పఠించండి. ఉదయం స్నానం చేసిన వెంటనే తూర్పు వైపు తిరిగి సూర్య భగవానునికి నమస్కారం, ఆదిత్య హృదయం వినండి లేదంటే చదవండి. ఇది మీకు రక్షణ కవచంలా కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే మీరైతే గోసేవ, అలాగే గోవులకు బెల్లము లేదంటే నానపెట్టినటువంటి శనగలు తినిపించడము, దీనివల్ల మీకు కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. రావి చెట్టు దగ్గర దీపం సాయంత్రం వేళ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. 11 ప్రదక్షిణలు చేయండి. ఇది కూడా మీకు ఉన్నటువంటి శని దోషాలను అన్నిటినీ కూడా తగ్గించే విధంగా చేస్తుంది. అలాగే ధనలాభాన్ని ఇచ్చే విధంగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, దైవబలం ఉంటేనే గ్రహబలం తానంతటా అదే తప్పకుండా వస్తుంది. కాబట్టి మీ యొక్క సంకల్పం అనేది గొప్ప
గొప్పదైతే విజయం అనేది కూడా ఆటోమేటిక్గా మీ చెంతకు చేరుతుంది, మీ దగ్గరకు వస్తుంది. అలాగే మీకు అయితే సింహం లాంటి వారని చెప్పాలండి. ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మీకు ధైర్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో జరిగేటువంటి మార్పులను తప్పకుండా మీ యొక్క మనసుతో ఆస్వాదించండి. ఇక అలాగే జాగ్రత్తలు కూడా పాటించండి. ఇక 6 అనేటువంటి పేరుతో మొదలయ్యేటువంటి వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో జరిగేటువంటి మార్పుల గురించి అయితే ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం అనేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. చెప్పాలి అంటే ఈ 6 అనేటువంటి పేరున్నటువంటి వ్యక్తి వలన మీ జీవితం అనేది చాలా వరకు కూడా అంటే ఇప్పటి వరకు చాలా సమస్యలతో కూడి ఉన్నది కదండి. అయితే ఇక మీదట అటువంటి సమస్యలన్నీ మీకు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఈ వ్యక్తి నుండి మీరు ఏ విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, అలాగే ఆ వ్యక్తి నుండి మీరు ఏ విధమైనటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించే వాళ్ళటువంటి విషయాలు అయితే వస్తే కనుక కొంతమంది వ్యక్తులు చూడడానికి అంటే మీతో చాలా అద్భుతంగా నటిస్తూ ఉంటారండి. ఏదో ఒక రకమైనటువంటి అంటే వారి యొక్క అవసరానికో లేదంటే మిమ్మల్ని లొంగ తీసుకోవాలో లేదంటే ఏ విధంగా కూడా ఈ విధంగా సంపాదించాలి అనేది మీరు అయితే పైకి అంతా కూడా అనేటువంటి విషయాలను అయితే తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో మీతో మిమ్మల్ని ఏదో ఒక విధంగా లోబరుచుకుంటూ అంతా కూడా అవసరంగా మీతో మాట్లాడుతూ మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు చేసేటువంటి మీ యొక్క పనితీరును పూర్తిగా మళ్లిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తేనె పూసినటువంటి కత్తుల్లాగా మాట్లాడేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారు మిమ్మల్ని నేరుగా కొట్టడం లేదు, కానీ నెమ్మదిగా మీ యొక్క ఆలోచనలు పూర్తిగా నెరవేరుస్తూ ఉంటున్నారు. మీ లోపల ఉన్నటువంటి ధైర్యాన్ని చంపేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మానసికంగా చాలా రోజులుగా బలహీనపరుస్తూ ఉన్నారు. అలా మిమ్మల్ని దారి తప్పిస్తూ మీ యొక్క జీవితాన్ని అంతా కూడా అంధకారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క వ్యక్తుల యొక్క పేర్లు 6 అనేటువంటి పేరుతో స్టార్ట్ అవుతాయండి. ఇది స్త్రీ అయినా కానీ పురుషుడు అయినా కానీ ఈ యొక్క విషయానికి వస్తే కనుక మీరు పూర్తిగా గమనిస్తే కనుక గత కొన్ని సంవత్సరాలు కొన్ని రోజుల నుండి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీ మంచిని కోరుకుంటూ నటించేటువంటి వ్యక్తి కావచ్చు. అలా చెప్పేసి 6తో మొదలయ్యేటువంటి లెటర్తో ఉన్నటువంటి వారందరినీ కూడా ద్వేషించమని కాదని అర్థం అండి. తప్పకుండా మీరు గమనిస్తే మీ యొక్క మనసుకు అంతా కూడా ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది ఎవరు మీ యొక్క ఆలోచన విధానాన్ని రూట్గా మార్చేస్తున్నారు, మిమ్మల్ని మీ యొక్క పనిని సక్రమంగా చేయించుకోవడం లేదు ఎవరు అనేది కూడా మీరే గమనిస్తే మీకే అర్థమవుతుందన్నమాట. అలాగే మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పెద్ద పొరపాటు ఏమిటంటే ఇప్పుడు మేము అంతా కూడా వివరిస్తామనండి, వినండి. గత కొన్ని రోజులుగా నిజమైనటువంటి మీ యొక్క మనసులో ఒక్కసారి కనుక మీరే ఆలోచిస్తూ మీరు అంతా కూడా రకరకాలుగా తప్పులు అనేవి అయితే చేస్తున్నారండి. అదేంటి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే మొదటిది మీ యొక్క పూర్వీకులు అలాగే మీ యొక్క పెద్దలు చేసేటువంటి కులదేవతారాధన మీరైతే అంతా కూడా విమర్శించడం అంటే మిమ్మల్ని చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు భక్తులుగాను అలాగే మీ యొక్క మంచి అంటే స్వభావంతో కనిపించినప్పటికీ కూడా మీ యొక్క మనసును మీరేంటంటే వ్యక్తులు అనేవి తెలిసినప్పటికీ కూడాను కొన్ని సమస్యలు అనేవి కూడా మిమ్మల్ని ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయనేసి వేధిస్తూ ఉన్నాయండి. ఆ యొక్క సమస్య కలిగినటువంటి కారణం ఏంటంటే మీ ఇంట్లోనే మనం తెలియక చాలా పొరపాట్లు అంటే ప్రతిరోజు కూడాను మనకు అవసరం లేకపోయినా కానీ మనం మద్యాన్ని అలాగే మాంసాహారాన్ని సేవిస్తూ ఇంట్లోనే మనం నెగిటివ్ ఎనర్జీని అలాగే స్పెండ్ చేసుకుంటూ ఉంటున్నామండి. కాబట్టి ఇటువంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా దీనివల్ల ఏంటంటే ఎదుటివారి యొక్క దృష్టి అనేది కూడా మన మీద పడుతుందన్నమాట. ఆ యొక్క చెడు చూపు అనేది మన మీద మన యొక్క పనులు అనేవి అన్నీ కూడా ఆగిపోయి ప్రధానం కారణం అవుతుంది. అలాగే మన యొక్క పూర్వీకుల నుండి వచ్చేటువంటి పూజా శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మన ఇంట్లో నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోబోతున్నాయి. నకారాత్మకమైనటువంటి శక్తులు మన ఇంట్లో పేరుకుపోతున్నాయి. మనం ఎన్ని పూజలు చేసినా కూడా మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. కాబట్టి మనం తప్పకుండా ఇంట్లో ఇటువంటివి అంటే కొన్ని పనులు చేయాలి అనేటువంటి పనులు ఉంటాయి కదండి. ఆ యొక్క పనులు అనేవి కూడా పూర్తిగా దూరం పెట్టాలన్నమాట. మీ యొక్క అభివృద్ధి పదంలో తప్పకుండా ఈ 4 రోజులు అయితే మీరైతే నడవబోతున్నారు. అయితే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదండి. ఆ వ్యక్తి మీ యొక్క దగ్గరకు వచ్చి మీ యొక్క పనులు అనవసరంగా కొన్ని అవసరం లేకపోయినా కానీ అవసరం ఉన్నట్లుగా నటిస్తూ మాట్లాడుతూ మిమ్మల్ని అయితే మీ యొక్క రూట్ని అంతా కూడా పూర్తిగా మార్చేస్తారు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటి అంటే వారికి పూర్తిగా దూరంగా ఉండండి. మీ యొక్క ఏకాదశికి ఏదంటే అమావాస్యకు గోశాలకు వెళ్ళి ఆవులకు పచ్చగడ్డి తినిపించడము అలవాటు చేసుకోండి. అలాగే మీ ఇంట్లో ధూపం వేసి పితృదేవతలను కూడా స్మరించుకుంటూ ఉండండి. ముసలివారైనటువంటి తల్లిదండ్రులు మనం గౌరవించాలి. కులదైవం అనేది మనకు తప్పకుండా ప్రసన్నమవుతుంది. ఒకవేళ మనకు కులదైవం యొక్క పేరు కానీ లేదంటే ఇవేమీ కూడా తెలియనటువంటి పక్షంలో ఇంట్లోనే మనం చక్కగా దీపారాధన చేసుకునేటువంటి సమయంలో కూడాను మనసులో ఒక్కసారి అయినా కానీ నేను నా యొక్క కులదేవత ఎవరు అనేది తెలియనప్పటికీ కూడాను నా యొక్క కులదేవత ఎవరైనా కానీ వారికి నమస్కరించాలి
నమస్కరించుకుంటున్నాను అనేసి చెప్పి నమస్కారం చేసుకోండి. దీపం దగ్గర నిలబడి అక్షింతలు దీపం దగ్గర పెట్టేసి 3 సార్లు నమస్కారం చేసుకోండి చాలు. అమ్మవారు ఎవరైనా కానీ ప్రసన్నం అవుతారు. ఒకవేళ తెలిస్తే పెద్దల్ని అడిగేసి సంప్రదించి చక్కగా నామస్మరణ కానీ లేదంటే ఫోటోని చక్కగా పూజలు చేసుకోవడం వంటివి చేయండి. ఇక అలాగే ఇంకా చెప్పాలి అంటే ఒక్కొక్కసారి అంటే మనకు కులదైవం అనేది కూడా తోడింటి మన చుట్టూ కూడా అదృశ్య రక్షణ కవచాన్ని అనేది మనకు ఏర్పరుస్తారండి. అప్పుడు మనం ఏం జరుగుతుంది అంటే ఎవరు మనం ఎన్ని ప్రయోగాలు చేసినా మనల్ని అయితే ఎవరు కూడా ఏమి చేయలేరు. దీనికోసం మనం చేయవలసిందల్లా కూడా చెప్పాం కదండి. ప్రతిరోజు కూడా పూజ గదిలో కులదైవతాన్ని సమర్పించుకోవడం, ఆ యొక్క దీపాన్ని వెలిగించాలి, ఇంట్లో ఉన్నటువంటి మహిళలను గౌరవించాలి, అలాగే వారితో కనిపించినటువంటి మూగజీవులకు పక్షులకు ఆహారం అనేది పెట్టాలి. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మన యొక్క నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎదుటి వారిని తిట్టడము లేదంటే అంతా కూడా అపశకునం కలిగినటువంటి మాటలు ఇటువంటివి అన్నీ కూడా మానేయాలన్నమాట. మన యొక్క మాటలు పవిత్రంగా ఉంటేనే మన యొక్క కర్మలు అనేవి కూడా చాలా పవిత్రంగా ఉంటాయి. అప్పుడు మన యొక్క శత్రువుల ఆటలు కూడా ఇక సాగవన్నమాట. ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మన యొక్క తలుపు తడుతుంది. ఇక అందరూ కూడాను కొంతమంది అంటే అనుకుంటూ ఉంటారండి, ఈ యొక్క రాశివారు మేము ఎప్పుడూ కూడా మంచి మనస్తత్వంతోనే ఉంటున్నాము, అందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాం, కానీ ఏంటో ఈ యొక్క కష్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఏ యొక్క కష్టానికి ఏ రోజు అనేది ఏ యొక్క రాశి వారికి పెట్టి ఉంటుందో తెలియదు కదండి. ఆ యొక్క కష్టం అనంతరం అనుభవించవలసే ఉంటుంది. అది యొక్క కర్మ ఫలితం. కాబట్టి భగవంతుడు అనేటువంటి వారికి కర్మ ఫలితం అనేది తప్పలేదు. కాబట్టి మనం యొక్క మానవ మాత్రం అనేది మనకు కూడా ఎంతవరకు అండి అయితే కొంతమంది వ్యక్తులు పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే ఆ యొక్క బంధాన్ని మీరైతే గమనించుకోండి. ఇక ప్రశాంతంగా నిద్ర లేవగానే 11 సార్లు దీర్ఘశ్వాస అనేది తీసుకొని ఉదయం లేవగానే లోకంలో ఉన్నటువంటి పనులను గొడవలను అన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ మీ యొక్క మనసును అంతా కూడా నిశ్చలంగా చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఇష్టదైవం లేదంటే కులదైవాన్ని తలుచుకుంటూ చక్కగా భగవంతుని ముందు అంటే ఎవరైనా కానీ భూమాతను కానీ లేదంటే మీకు ప్రాణంగా ఈరోజు మా యొక్క దినచర్య అనేది ఆశీస్సులతో మొదలు పెడుతున్నాను అని చెప్పేసి మనసుతో అనుకొని చక్కగా ఈ 4 రోజులు మీకు విలువైనటువంటి రోజులుగా ఏ రోజైనా కానీ మీ ఇంటి పూజ గదిలో కానీ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే ఆవు నెయ్యి దీపాన్ని నెగిటివ్ ఎనర్జీని వేళ్లలో అంటే అంతా కూడా తీసేస్తుందన్నమాట. శక్తి ఉంటుందన్నమాట, అంతటి శక్తి. ఈ యొక్క దీపం వెలిగించడం వల్ల ఏంటంటే మీకు కులదైవం వెంటనే ప్రసన్నం అవుతారు. మీ ఇంట్లో చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది కూడాను మీకు ఏర్పడుతుంది. దీంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే కనుక అదే ఈ రోజున మీరు ఆకలితో మీకు ఎవరైనా కనిపిస్తే లేదంటే అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైనా కానీ కనిపిస్తే వారికి సహాయం అనేది చేయండి. దారిలో ఎవరైనా కానీ వికలాంగులు కనిపించినా వారికి తప్పకుండా ఏదో ఒక విధంగా సహాయం అనేది అందించండి. మూగజీవులకు ఆహారం పెట్టడం వంటివి కూడా చేయండి. ఈ 4 రోజుల్లో మీకు విద్య ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఉన్నటువంటి అన్నీ కూడా చాలా అద్భుతంగా మీరైతే రాణించుకోగలుగుతారు. మీకు చేసేటువంటి పుణ్య కార్యాలే మీకు రక్షణగా నిలుస్తాయి, గుర్తుంచుకోండి. ఇక మన మీద మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ శక్తి కూడా మనల్ని ఏ విధంగా ఓడించలేదండి. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఒకటి మాత్రం నిజమని తెలుసుకోండి, మీ యొక్క మనసు అనేది కూడా గట్టిగా ఉన్నప్పటికీ మనిషిని ఈ యొక్క ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తమ యొక్క కులదైవాన్ని పితృదేవతలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటారో వారికి ఏ శత్రువులు కూడా ఎంతమంది ఉన్నా కూడా ఏమీ చేయలేరండి. అయితే చాలామంది విజయం రాగానే ఇది అంతా కూడా నా యొక్క కష్టం, అలాగే నా యొక్క తెలివితేటలు వలన నాకు అంతా కూడా ప్రసాదించింది అనేటువంటి అహంకారంతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సొంత శక్తిపై నమ్మకం అనేది ఉండడం అనేది కూడా మంచిదే, కానీ భగవంతుని యొక్క కృప లేనిదే ఆకు కూడా కదలదు కదండి. ఈ యొక్క విషయాన్ని ఎప్పుడు కూడా మీ యొక్క అహంకారంతో అసలు మర్చిపోవద్దు. నాదేముందిలే అంతా కూడా నా యొక్క భగవంతుడి దయ, నా యొక్క శక్తి శూన్యం అంతా కూడాను భగవంతుడి ఆశీర్వాదం అనేసి ఎవరైతే వినయంగా మనసులో అనుకుంటూ ఉంటారో వారి యొక్క బాధ్యతను ఆ యొక్క భగవంతుడు ఎప్పుడూ కూడా మోస్తూనే ఉంటాడు. అలా అహంకారం లేనటువంటి మనిషి వాడి యొక్క జీవితంలో రోజు రోజుకు ఎంతో అభివృద్ధి అనేది సాధిస్తాడు. అలాగే కులదైవం పితృదేవతల యొక్క ఆశీస్సులతో గనక ఏ మనిషి అయితే అంతా కూడా తోడవుతారో వారి యొక్క తలపెట్టినటువంటి ప్రతి ఒక్క పని కూడా అంతా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి కుట్రలు కూడా మీ దగ్గరకైతే రాలేవు. అందుకే చిన్నపాటి పరిహారాలను కూడా పాటిస్తూ దైవానుగ్రహంతో ముందుకు సాగనండి. మీ జీవితం మరల ఆనందమయం కావడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.